రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చింతకాని మండల పరిధిలోని జగన్నాథపురంలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభలో సీఎం పాల్గొంటారు. ఇక్కడే సీఎం రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో పాటు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు. రైతు ఆశీర్వాద సభను జూన్ 30ని నిర్వహించాల్సి ఉండగా భారీ వర్షాల కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది. సీఎం సభకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఖమ్మం జిల్లాకు వెళ్లనున్నారు. రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చింతకాని మండల పరిధిలోని జగన్నాథపురంలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభలో సీఎం పాల్గొంటారు. ఇక్కడే సీఎం రైతు భరోసా నిధుల విడుదల చేయడంతో పాటు పాస్ పుస్తకాల పంపిణీ కూడా చేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఖమ్మం నుండి మా ప్రతినిధి చిరా రవి లైవ్ లో అందిస్తారు. రవి, ఖమ్మం జిల్లాలో రైతులు మాట్లాడు బహు కనపడుతుంది. రవి చెప్పండి. ఖమ్మంలో ఈరోజు సీఎం ఏదైతే ప్రధానంగా రైతు ఆశీర్వాద సభను జయప్రదం చేయడం కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. రైతు ఆశీర్వాద సభ ఏదైతే ఉన్నదో దాదాపు 2 లక్షల మందితోటి భారీ బహిరంగ సభను రైతులతో జరపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఖమ్మం పర్యటనలో రైతులతోటి 2 లక్షల మంది రైతులతోటి ఒక భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా రైతు ఆశీర్వాద సభ ఏదైతే ఉన్నదో ప్రధానంగా రైతులకి ఎకరాకి 6,000 రూపాయల చొప్పున దాదాపు 10 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకి ఈ రోజు మొత్తంగా రైతులందరికీ కూడా ఈ మొత్తం రైతు భరోసా పథకాన్ని వర్తింపజేసి రైతులకి వ్యవసాయానికి చేసుకోవడానికి సంబంధించినటువంటి ఏదైతే రైతు భరోసా నిధులు ఏదైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా రైతులకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ఈ రోజుతోటి మొత్తం పూర్తిగా రైతులకి మొత్తం కూడా నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే కార్యక్రమం మొత్తం కూడా ఇప్పటికే 2 రోజుల పాటు రైతు మేళాను నిర్వహించింది. ఇక్కడ దాదాపు వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ అట్లాగే ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి ప్రధానంగా
ఏదైతే వ్యవసాయ అధికారులు మొత్తం కూడా 2 రోజుల పాటు రైతులకి అవగాహన సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించినటువంటి వ్యవసాయ సీజన్ లో ప్రధానంగా ఆరుతడి పంటల వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి మొత్తం కూడా అవగాహన 2 రోజుల పాటు కల్పించారు. దాంతో పాటుగా ఈ రోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానంగా రైతులకి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా నిధులను విడుదల చేయడమే కాకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి దిశ నిర్దేశానికి సంబంధించినటువంటి రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఈ సభలో భారీ రైతు సభలో ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు మొత్తం కూడా ఏదైతే పోలీస్ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అధికారులు మొత్తం కూడా ప్రధానంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ అట్లా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి దగ్గరుండి ఈ యొక్క భారీ ఏర్పాట్లు బహిరంగ సభకు ఏర్పాట్లు చూస్తున్నారు. దీంతో పాటుగా ఇప్పటికే ఏదైతే దాదాపు 5,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి ఎస్పీ ఇక్కడ ఉన్నటువంటి సిపి మిగతా అధికారులు మొత్తం కూడా పోలీసు ఉన్నతాధికారులు సీఎం పర్యటనకు సంబంధించినటువంటి పోలీసు భారీ బందోబస్తు అట్లాగే పార్కింగ్ ఇతర సంబంధించినటువంటి అడుగడుగున నిఘా సంబంధించినటువంటి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సందర్భం నెలకొంది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు జరిగేటువంటి ఏదైతే రైతు ఆశీర్వాద సభ ఏదైతే ఉందో భారీ సభను ఏర్పాటు చేయడం, దానికి ముఖ్యమంత్రి కావడంతో పాటు ఒక వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలని మొత్తం కూడా ఈ రోజు సీఎం సభలో ప్రసంగించనున్న సందర్భం అయితే నెలకొన్నది. ప్రియాంక. రైట్ రవి, థ్యాంక్ యూ. ఏపీ కేబినెట్